గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు? వాస్తవానికి క్రైస్తవులుగా క్రీస్తు ప్రభుని ఆరాధించేటువంటి వారుగా మన ప్రభువు మన రక్షకుడు చనిపోయినటువంటి దినం ఇది. ప్రభువు మన రక్షకుడు చనిపోయినటువంటి దినం ఇది. అదే బైబిల్ చదివి చస్తే మనకి బాగా అర్థమై ఉండేది. మన చదవము ఒళ్ళు తీపుడే పొగరు కొవ్వెక్కువ. ఇంకా గుడ్ ఫ్రైడే రోజున యూదులు ఆచరించేటువంటి మరొక పండుగ పాప ప్రాయశ్చిత్త పండుగ. దీన్ని ద డే ఆఫ్ అటాన్మెంట్ అని పిలుస్తారు. ఇంకా మాట చెప్పాలంటే యామ్ కిపూర్ అటువంటి ఆ పండుగ పేరు. ఇంకా గుడ్ ఫ్రైడే రోజున యూదులు ఆచరించేటువంటి మరొక పండుగ పాప ప్రాయశ్చిత్త పండుగ. గుడ్ ఫ్రైడే రోజు యూదులు యోమ్ కిప్పూర్ లేదా పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ ఆచరించరు. అది జరిగేది సెప్టెంబర్ నెలలో తీశ్రీ 10వ రోజు, అంటే సెప్టెంబర్ 20, 21వ తేదీల్లో అది వస్తుంది. ఎప్పుడో జరిగే పండుగను వీళ్ళు గుడ్ ఫ్రైడే రోజు అంటున్నారు. ఏఐ టూల్స్ అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు పాల్ గారు. అవి ఇచ్చిన దాన్ని మనం బైబిల్ తో రిఫర్ చేసుకోవాలి. పాల్ ఇమ్మానుయేల్ గారు అసలు థియాలజీ చేశారా లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? యూదులే కాదు, బైబిల్ తెలిసిన ఎవరూ కూడా గుడ్ ఫ్రైడే ఆచరించరు. అన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతుంటే, అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ప్రజలకు మీరే తప్పు బోధిస్తే ఎలా? మీరు మీ అన్నగారు అంతర్జాతీయ సువార్థికులు. యేసుక్రీస్తు ఎప్పుడు మరణించారో తెలియకుండా మేము పాస్టర్లం అంటున్నారు. ఇది ఎలా ఉందంటే గుడ్డివాడికి త్రోవ చూపుతున్నట్టు ఉంది. బైబిల్ ఏదైనా విషయం చెప్పింది అంటే కల్పిత కథలు, అబద్ధాలు, పుక్కిటి కథలు చెప్పదు బైబిల్. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం. బైబిల్ ఉన్నది ఉన్నట్టే చెప్తుందని తెలిసింది మీకు. యేసుక్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడ్డారో తెలియదా? బైబిల్ కల్పిత కథలు చెప్పదు కదా. మరి బైబిల్ యేసుక్రీస్తు మరణించింది శుక్రవారం కాదు అంటుంటే అది శుక్రవారం అనే కల్పిత రోజును ఎందుకు సువార్తగా ప్రకటిస్తున్నారు? బైబిల్లో లేని శుక్రవారం ఆచారాన్ని పాటిస్తూ బోధిస్తూ సమాజాన్ని ఎందుకు దేవునికి అవిధేయులుగా చేస్తున్నారు? యేసుక్రీస్తు ఎప్పుడు మరణించారో తెలియకుండా అంతర్జాతీయంగా మీరు పాస్టర్లని ఎలా పిలవబడుతున్నారు? అసలు యేసుక్రీస్తు ఎప్పుడు మరణించారో తెలుసా? బైబిల్ ఏమంటుందో చూడాలి. ఒకసారి మనుషుల మాటలు వినడం పక్కన పెట్టి సత్యమేంటో చూడాలి. నిజమేంటో వాక్యమైన దేవుడు మాత్రమే చెప్పగలడు. బైబిల్ ప్రకారం యూదులు ఒక రోజును ఎలా కొలుస్తారో తెలుసు కదా. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు. అంటే వారి రోజులో సాయంత్రం, రాత్రి, ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం ఇలా వారి లెక్క ఉంటుంది. కానీ మనం అర్ధరాత్రి తర్వాత ఒక కొత్త రోజును కొలుస్తాం. కానీ యూదులు సాయంత్రం నుండి ఒక కొత్త రోజును కొలుస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడ్డారో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, ఈ సందర్భం యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడిన రోజు గురించి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. మగ్దలేని మరియయు వేరొక మరియయు ఏం చేస్తున్నారు? సమాధి దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడితే మరియలిద్దరూ ఏం చేయాలి? సాయంత్రం 6 తర్వాత విశ్రాంతి దినం సమీపిస్తుంది కాబట్టి వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సమాధి దగ్గర ఉండకూడదు. అలాగే పరిసయ్యులు ఏం చేయాలి? ఏ పని చేయరు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. 62వ వచనం ఏమంటుంది? తర్వాత రోజు అంటే సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున. ఇది కూడా ఆలోచించాలి. మనం ఏమనుకుంటాం? శుక్రవారం సిలువేయబడ్డారు, తర్వాత రోజు విశ్రాంతి దినం. ఆ రోజు యూదులు ఏం పని చేయరు. కానీ 62వ వచనం ఏమంటుంది? యూదులు యేసుక్రీస్తు సిలువేయబడ్డాక పిలాతు దగ్గరికి వెళ్లారు అని ఉంది. అవి విశ్రాంతి దినంలో ఎలా జరుగుతాయి? అంటే యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళింది విశ్రాంతి దినం రోజు కాదు. అంతకంటే ముందు రోజు యూదులు పిలాతు దగ్గరికి వెళ్లారు. అంతకంటే ముందు రోజు యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. అది ఏ రోజో తెలియాలంటే అసలు మొదటిగా మనకు సిద్ధపరచు దినం అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం చూడబోతున్న లెక్క వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా కానీ ఈ వీడియో చివరిలో ఈ ఆర్డర్ చాలా సింపుల్ అయిపోతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇజ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. యూదులకు నిసాన్ అనేది మొదటి నెల. దాన్ని అబీబ్ అని కూడా అంటాం. అది మనమున్న ఈ మార్చ్ ఏప్రిల్ మధ్య సమయం. వారు నిసాన్ నెల 10వ రోజు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని ఎంచుకోవాలి. 10వ రోజున వారు ఒక గొర్రె పిల్లని చూస్ చేసుకుంటారు. కానీ ఆ గొర్రె పిల్ల ఎప్పుడు వధించాలో తెలుసా? నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేల్ సమాజపు వారందరూ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్మల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. నిసాన్ నెల 10వ రోజు ఎంచుకున్న గొర్రెను 14వ రోజు వరకు ఉంచి 14వ రోజు సాయంత్రం దాన్ని చంపాలి.
తినాలి. ఆ రాత్రే వారు పొంగని రొట్టెను తినాలి. పులియని రొట్టెలన్నా కూడా ఇదే. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నిసాన్ నెల 10, 11, 12, 13, 14 10వ రోజు యూదులు గొర్రెను ఎంచుకుంటారు. యూదుల లెక్క ప్రకారం 13వ రోజు ముగింపు సాయంత్రం 6 గంటల తర్వాత నుండే 14వ రోజు ప్రారంభమవుతుంది. ఈ సమయం నుండే వారు పులియని రొట్టెలు తినడం ప్రారంభిస్తారు. అయితే ఆ ప్రారంభ సాయంత్రంలో వారు గొర్రె పిల్లను బలివ్వరు. కేవలం పులియని రొట్టెలు మాత్రమే తింటారు. దీనికి కారణం నిర్గమాకాండం 34వ అధ్యాయం 25వ వచనం. నీవు పులిసిన దానితో నా బలి రక్తం అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. అందువల్ల పులియని రొట్టెలు తినే సమయంలో బలి రక్తం కలిసిపోకూడదు. అలాగే బలి మాంసం ఉదయం వరకు మిగలకూడదు. కాబట్టి వారు 13వ రోజు సాయంత్రం తర్వాత ప్రారంభమయ్యే 14వ రోజున పులియని రొట్టెలు తింటారు. కానీ ఆ సమయానికి బలివ్వరు. తర్వాత 14వ రోజు ముగింపు సమయానికి సాయంత్రం దగ్గరగా ఉన్న వేళలో వారు ఆ పస్కా గొర్రె పిల్లను వధిస్తారు. ఆ గొర్రె పిల్లను కాల్చి సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల అది తినే సమయానికి అప్పటికే సాయంత్రం అయిపోతుంది. అంటే క్రొత్త రోజైన 15వ రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ రోజు గొర్రె పిల్లను సిద్ధం చేసి వధించే దినముగా ఉండి దానిని సిద్ధపరచు దినం, డే ఆఫ్ ప్రిపరేషన్ అని పిలుస్తారు. గొర్రె పిల్లను తినే సమయానికి మాత్రం ఇప్పటికే 15వ రోజు ప్రారంభమై ఉంటుంది. నిసాన్ 10వ రోజు గొర్రె పిల్లను ఎంచుకునే దినం. నిసాన్ 14వ రోజు సిద్ధపరచు దినం. ఆ గొర్రెను వారు కాల్చి తినేసరికి సాయంత్రం అయిపోతుంది. కాబట్టి కొత్త రోజు వస్తుంది. అంటే 15వ రోజు వచ్చేస్తుంది. వాళ్ళు అది కాల్చి తినే సమయానికి 15వ రోజు ఆరంభమైపోతుంది. యేసుక్రీస్తు ఏమంటారు గమనించారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్లి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపెను. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై 14వ రోజు పులియని రొట్టెల సమయంలో యేసుక్రీస్తుకు ఆయన యూదుల చేతికి అప్పగించబడబోతున్నాడనే విషయం ముందే తెలుసు. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజు అనగానే అది సాయంత్రం 6 తర్వాత ప్రారంభమవుతుంది. 14వ రోజు అనగానే యూదుల కోణంలో అది సాయంత్రం అని గుర్తుంచుకోవాలి. అంటే సాయంత్రం ప్రారంభమయ్యే 14వ రోజు యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చిన తర్వాత గెత్సెమనే తోటకు వెళ్లారు. పస్కా బలి ఇంకా మొదలవ్వలేదు. పులియని రొట్టెలు తినడం మాత్రమే ప్రారంభమైంది. 14వ రోజు సాయంత్రం ప్రభు రాత్రి భోజనం జరిగింది. ఆ రాత్రే ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. ఆ రాత్రే యూదులు యేసుక్రీస్తును పట్టుకున్నారు. ఈ లెక్క సరిపోయింది. కానీ అది ఏ రోజున ఎలా తెలుస్తుంది? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో చివరి 6 నెలలు చాలా ప్రాముఖ్యమైనవైతే ఆయన జీవితంలో చివరి వారము లేదా చివరి 6 రోజులు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. యూదులు పస్కా ఎప్పుడు ఆచరిస్తారో మనకు తెలుసు. నిసాన్ నెల 14వ రోజు పస్కా పండుగ. దీనికి 6 రోజుల ముందు యేసుక్రీస్తు బేతనియాలో ఉన్నారు. 2వ వచనం ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంటుంది. దేర్ దే మేడ్ హిమ్ ఏ సప్పర్ అండ్ మార్తా సర్వ్డ్. అంటే యేసుక్రీస్తు బేతనియాలో ఆ విందులో పాల్గొనే సమయానికి అది సాయంత్రం సమయం. నిసాన్ నెల 14వ రోజు నుండి 6 రోజులు ముందు అంటే 9వ రోజు వస్తుంది. నిసాన్ 9వ రోజున సాయంత్రం వేళ యేసుక్రీస్తు బేతనియాలోని విందులో ఉన్నారు. ఆ విందు తర్వాత రోజు అనగా నిసాన్ 10వ రోజు ఏమైందంటే యేసుక్రీస్తును ఆయన లేపిన లాజర్ను చూడటానికి చాలా మంది వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. అంటే నిసాన్ 9వ రోజు విందు అయిపోయాక నిసాన్ 10వ రోజు యూదులు యేసుక్రీస్తును గాడిద మీద ఎక్కించి ఆయనకు జయమని కొనియాడారు. ఇదే పామ్ సండే, మట్టలాదివారం అంటాం. యూదులు ఒకవైపు యేసుక్రీస్తును రాజుగా కొనియాడుతుంటే మరోవైపు పరిసయ్యులు యేసును చంపాలి అని సిద్ధంగా ఉన్నారు. ఆ మట్టలాదివారం రోజే వారికి వీరికి పస్కా గొర్రె పిల్ల సిద్ధమైంది. నిర్గమాకాండం ప్రకారం యూదులు ఏం చేయాలి? మొదటి నెల 10వ రోజు పస్కాను సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తు నిసాన్ నెల 10వ రోజు పగలు మట్టలాదివారం రోజున యూదుల చేత రాజుగా కొనియాడబడ్డారు. అదే సమయంలో బలి అవ్వబోతున్న పస్కాగా ఎంచుకోబడ్డాడు. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ఎప్పుడు సిలువేయబడ్డారో అర్థమైపోతుంది. నిసాన్ నెల 10వ రోజు ఆదివారం యేసుక్రీస్తు రాజుగా కొనియాడబడ్డారు. ఇందాక మనం చూసాం కదా ఆయనను పట్టుకున్నది ఎప్పుడు? నిసాన్ నెల సాయంత్రం 14. ఇక్కడ గమనించండి. 10వ రోజు ఆదివారం, 11వ రోజు సోమవారం, 12వ రోజు మంగళవారం, 13వ రోజు బుధవారం, 14వ రోజు గురువారం. రోజు అంటే సాయంత్రం నుండి మొదలు కదా. 10, 11, 12, 13. 13వ రోజు అంటే బుధవారం సాయంత్రం 6 తర్వాత 14వ
14వ రోజు ఆయన యూదులకు అప్పగించుకున్నాడు. పులియని రొట్టెలు తినడం అయిపోయిన తర్వాత మరుసటి రోజు బలి ఇచ్చే రోజు. ఈ గురువారం రోజు ఏం జరిగిందంటే నిసాన్ 14వ రోజు పగలు సమయం. అంతకు ముందు రోజు సాయంత్రం పొంగని రొట్టెలు తిన్నారు, కానీ గొర్రె పిల్లను వధించలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనిషిని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని. యూదులు గురువారం పగలు యేసుక్రీస్తును పిలాతుకు అప్పగించారు. ఇది ఏ దినం? యోహాను 19:14 పస్కాను సిద్ధపరిచే దినం. అంటే పులియని రొట్టె తిన్న సాయంత్రం తర్వాత మరుసటి రోజు పస్కా సిద్ధం చేసే దినం. నిసాన్ 14వ రోజు గురువారం పగలు ఉదయం 6 గంటలకు పిలాతు యేసుక్రీస్తును కొట్టించి యూదుల ముందుంచాడు. గురువారం ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. గురువారం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు చీకటి. గురువారం 3 గంటలకు యేసుక్రీస్తు గొప్ప స్వరంతో తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు. ఒకవైపు యూదులు నిసాన్ నెల 14వ రోజు వారి 10వ రోజు ఎంచుకున్న గొర్రెను సాయంత్రం బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కానీ అప్పటికే యేసుక్రీస్తు నిసాన్ నెల 14వ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవుని గొర్రె పిల్లగా సిలువు మీద వేలాడుతున్నారు. యూదులు సాయంత్రం 6 గంటలకి చేయబోతున్న పస్కా బలి దేవుడే సిలువు మీద చేసి ముగించేశాడు. కానీ ఆ విషయం యూదులకు తెలియదు. అది వారికి మరుగు చేయబడింది. తర్వాత ఏమైంది? అమరతయి యోసేపు ఆయన దేహాన్ని తీసుకుని సమాధిలో ఉంచాడు. అప్పుడేం జరిగింది? ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చూసిన వచనాలు లెక్క సరిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అంటే నిసాన్ 14వ రోజు పగలు గురువారం యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. అది సిద్ధపరచు దినం. ఆ సాయంత్రం ఆయన సమాధిలో ఉన్నారు. ఆ తర్వాత రోజు అంటే మరుసటి దినం నిసాన్ 15వ రోజు శుక్రవారం. అప్పుడు పరిసయ్యులు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్లి మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. యేసుక్రీస్తు గురువారం ముగింపు సాయంత్రం సమాధిలో ఉంచబడ్డారు. ఆ ముగింపు సాయంత్రం 6 తర్వాత శుక్రవారం ప్రారంభమవుతుంది. అంటే నిసాన్ 15వ రోజు శుక్రవారం ప్రారంభమవుతుంది. శుక్రవారం 15వ రోజు సాయంత్రపు రాత్రి నుండి ఆయన సమాధిలో ఉంచబడ్డారు. కానీ ఇంకా శుక్రవారంలో పగలు మిగిలింది. ఈ పగలు సమయంలోనే పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్లారు. శుక్రవారం పరిసయ్యులు వెళ్లి యేసుక్రీస్తును ఆయన యొక్క శిష్యులు ఎత్తుకుపోతారేమో అని పిలాతును అడిగి 3వ రోజు వరకు సమాధిని భద్రం చేయించారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలోని ఈ వచనం చూసినప్పుడు మీకు మరో డౌట్ రావచ్చు. యోహాను సువార్త 19:31 ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్లు విరక్కొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. సిద్ధపరచు దినం, విశ్రాంతి దినం, మహాదినం. ఇంగ్లీష్ లో హై సబ్బాత్ అని ఉంటుంది. ఈ వచనం చూసి మనం శుక్రవారం నెక్స్ట్ శనివారం అనుకుంటాం, కానీ కాదు. పస్కా సిద్ధపరచు దినం నిసాన్ 14 గురువారం. యూదుల ఆచారంలో నిసాన్ 14వ తర్వాత వచ్చే 15వ తేదీని హై సబ్బాత్ అంటారు. శనివారం సబ్బాతుని ఎలా పాటిస్తారో అది కామనే వారికి, కానీ దాని ముందు రోజు శుక్రవారం వారికి అది మహాదినం. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టు యోనాలాగా 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా జరిగాయో చూడండి. నిసాన్ నెల 14వ రోజు ప్రారంభ సాయంత్రం 6 తర్వాత యూదులకు అది గురువారం. పులియని రొట్టె తినే సమయం. యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనమిచ్చి ఆయన యూదులకు అప్పగించుకున్నాడు. మరుసటి 14వ రోజులోని గురువారం పగల సమయం ఉదయం 9 నుండి 3 మధ్య ఆయన సిలువు మీద ఉన్నారు. సూర్యాస్తమయం అయ్యేలోపు ఆయనను సమాధిలో ఉంచారు. ఇదంతా జరిగింది నిసాన్ నెల 14వ రోజు ప్రారంభ సాయంత్రం గురువారం నుండి గురువారం ముగింపు సాయంత్రం 6 లోపు. 6 గంటల తర్వాత నిసాన్ 15వ రోజు శుక్రవారం ప్రారంభం. ఆ రాత్రే యేసుక్రీస్తు సమాధిలోనికి అంటే భూగర్భంలోకి వెళ్లారు. నిసాన్ 15వ రోజు ప్రారంభ సాయంత్రం శుక్రవారం నుండి ముగింపు సాయంత్రం వరకు ఒక రాత్రి ఒక పగలు. నిసాన్ 16వ రోజు ప్రారంభ సాయంత్రం శనివారం నుండి ముగింపు సాయంత్రం వరకు ఒక రాత్రి ఒక పగలు. నిసాన్ 17వ రోజు ప్రారంభ సాయంత్రం ఆదివారం నుండి ముగింపు సాయంత్రం వరకు ఒక రాత్రి ఒక పగలు. 17వ రోజు తెల్లవారుజామున యేసుక్రీస్తు పునరుద్ధానం చెందారు. 3వ రోజు పగలు కావస్తుండగా 3వ రోజు పూర్తి కాకముందే ఆయన తిరిగి లేచారు. 15వ రోజు శుక్రవారం ఒక రాత్రి ఒక పగలు. 16వ రోజు శనివారం ఒక రాత్రి ఒక పగలు. 17వ రోజు ఆదివారం రాత్రి, ఆదివారం ఉదయం ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చారు.
బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు శిలువ మీద వేలాడింది గురువారం రోజు. ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించింది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు. ఈ విషయం తెలియకుండా వీళ్ళంతా ఇంటర్నేషనల్ స్పీకర్స్ గా ఎలా పిలువబడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజలేమో వీళ్ళ దగ్గరికి వెళ్లే జనాలను చూసి వీళ్ళు చెప్పేది నిజమైన సువార్త, సత్యవాక్యం అనుకుని మోసపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ద్వారం ఇరుకు, అది కనుగొనే వాళ్ళు కొందరే ఉంటారని అన్నారు. ల్యాప్టాప్ ఎదురు పెట్టుకుని ఒక కాస్ట్లీ సూట్ వేసుకొని తెలుగు భాషని కొంచెం ఇంగ్లీష్ లో స్టైల్ గా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు గొప్ప మేధావులని అర్థం కాదు. క్రైస్తవుల్లో చాలా మందికి యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడలేదనే విషయం తెలుసు. ఆయన గురువారం సిలువ వేయబడ్డారని నమ్ముతారు. వీటన్నిటికీ భిన్నంగా క్యాథలిక్ మరియు కొన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు చాలా కాలంగా శుక్రవారం రోజే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని నమ్ముతూ వస్తున్నారు. గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తున్నారు. బైబిల్ లెక్కల ప్రకారం చూస్తే యేసుక్రీస్తు సిలువ వేయబడింది గురువారం నిసాన్ 14వ రోజు. ఇది వాక్యానుసారమైనది. గుడ్ ఫ్రైడే అనేది బైబిల్ నుండి రాలేదు. రోమన్లు తెచ్చిన ఒక హేయమైన రోజు జ్ఞాపకార్థంగా వచ్చింది. ఒక నీచమైన రోమన్ పండుగ యేసుక్రీస్తు చనిపోయిన దినంగా ప్రకటించారు. బ్లడ్ ఫ్రైడే లేదా డే ఆఫ్ బ్లడ్ అనే విషయం గురించి ఒకసారి తెలుసుకోండి. అపవాది రోమన్లు మరియు క్యాథలిక్ల ద్వారా గుడ్ ఫ్రైడే పేరుతో ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తూ వచ్చాడో అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు. ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచారు. ఇది దేవుని సువార్త సత్యం, ప్రతి క్రైస్తవుడు నమ్మే విశ్వాసం. కానీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనే ఆచారాలు అబద్ధం. అవి దేవుడు పంపిన సువార్తలో నుండి రాలేదు. ఆ సువార్తను వాడుకొని మనిషి కల్పించుకున్న పండుగలు, దినాలు. అవన్నీ దేవుడు తన వాక్యం ద్వారా చేయమని చెప్తే మనం ఖచ్చితంగా చేస్తాం. బాప్తిజం పొందమన్నాడు, పొందాం. సంఘంలో ఉండమన్నాడు, సంఘానికి వెళ్తున్నాం. దశంభాగాలు ఇస్తాం. ఏం చేసినా యేసుక్రీస్తు నామంలోనే చేస్తాం. అన్ని చేసేవాళ్ళం. ఆయన ఒక పండుగ చేయండి అని చెప్తే చేయకుండా ఉంటామా? యేసుక్రీస్తు నుండి, ఆయన అపోస్తలుల నుండి రాని పద్ధతులు, పండుగలు, ఆచారాలు అబద్ధమైనవి. అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధాన్ని జరిగిస్తూ నేను దేవుని కోసమే చేస్తున్నాము ఆయన నమ్మి జరిగిస్తే ఇలా రాయబడి ఉంది. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు.